హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. మంగళవారం కొన్ని పనులు చేయాలి, అలానే కొన్ని పనులను చేయకూడదని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రి పుత్రుడు. కుజ గ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే భూమి మీద నివసించే వాళ్లకి కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి కారకుడు. అందుకనే ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుందని మంగళవారం నాడు శుభకార్యాలు ఎక్కువగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవడం, క్షవరం మొదలైనవి అస్సలు చేయకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలానే మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు మళ్లీ వెనక్కి రాదు. అప్పు తీసుకున్నట్లయితే అది అనేక బాధలకి కారణం అవుతుంది. దైవ కార్యాలయం, విద్య, వైద్యపరమైన రుణాలకి మాత్రం ఈ నియమం వర్తించదని గుర్తుపెట్టుకోండి. మంగళవారన్నాడు కొత్త బట్టల్ని వేసుకోకూడదు. తల స్నానం కూడా మంగళవారన్నాడు చేయకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు ఏమైనా చేయవలసి వస్తే భగవంతుడిని ధ్యానించి ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. మంగళవారం ఉపవాసం చేసినట్లయితే రాత్రిపూట ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. మంగళవారం నాడు ఆంజనేయస్వామిని పూజిస్తే ధైర్యం వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది. మంగళవారం నాడు కుజునికి ఇష్టమైన ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టమైన దైవాన్ని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తే ఎరుపు వస్త్రాలు ధరించకూడదు. హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. సుబ్రహ్మణ్యస్వామికి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా దోష ప్రభావం తగ్గుతుంది. కాబట్టి నమ్మకం ఉన్నవారు వీటిని పాటించండి. అయితే మనలో చాలా మందికి కొన్ని ఆచారాల పట్ల నమ్మకం ఉండదు. కానీ మన పెద్దవారు పెట్టిన ప్రతి ఆచారంలోనూ సైన్స్ కూడా దాగి ఉంది. కాబట్టి కాస్త ఆలోచించండి. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఈ విషయానికి గుర్తు పెట్టుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.